సంక్రాంతికి మామూలుగా లేదుగా. అసలు ఒక్కొక్కళ్ళు పందెం కోళ్ళు ఎలా ఉన్నాయో తెలియదు కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం పందెం కోళ్ళు రంగంలో దిగిపోయాయి. రాజా సాబ్తో మొదలైనటువంటి ఈ పందెం కోళ్ళ ప్రభావం ఆఖరికి భక్త మహాశైల వరకు కూడా చాలా తీవ్రమైనటువంటి పోటీ జరిగింది. ఎవరు విన్నర్, ఎవరు నెక్స్ట్ స్థానాల్లో ఉన్నారు ఫ్లాప్ అని చెప్పలేము, కానీ అన్ని సినిమాలు బాగా ఆడినాయి అనే చెప్పాలి. యావరేజ్గా ఆడినా కూడా ఈ టైంలో మంచి కలెక్షన్స్ అయితే సాధించాయి. దానికి సంబంధించి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంక్రాంతికి అసలు సిసలైనటువంటి విన్నర్ ఎవరు? జనవరి 9వ తారీఖు ది రాజా సాబ్తో పాన్ ఇండియా స్టార్గా ఉన్నటువంటి ప్రభాస్ గారు రంగంలోకి దిగారు. ఒక మంచి ఇంపాక్ట్, మంచి హైప్ అయితే సినిమాకి ఏర్పాటు చేసుకున్నారు డైరెక్టర్ మారుతి గారితో. బట్ ఆశించినంత స్థాయిలో ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రాకపోవడంతో దాదాపు అప్పటికి 250 కోట్లు, అంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు కాబట్టి 250 కోట్లు దగ్గరగా వచ్చేసాయి ఫస్ట్ వీక్లోనే. కాకపోతే మన శివశంకర వరప్రసాద్తో మొత్తం పండగ అట్మాస్ఫియర్ మొత్తం అంతా కూడా మన శివశంకర వరప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి గారు తీసుకెళ్ళిపోయారని చెప్పాలి. ఆ తర్వాత వచ్చినటువంటి భక్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుము మొనారి, ఈ సినిమాలన్నీ కూడా కొత్త తరహా స్టోరీస్ని అటు రవితేజ గారు కావచ్చు, అలాగే శర్వానంద్ గారు కావచ్చు, నవీన్ పొలిశెట్టి కావచ్చు, ఎవరి తరహా వాళ్ళ జోనర్లో బాగానే అలరించారని చెప్పాలి. రవితేజ గారు అయితే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చినా కూడా బట్ కిషోర్ తిరుమల గారితో కలిసి ఒక మంచి స్టోరీని బాగానే ఇచ్చారు, ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారని చెప్పాలి. ఇక నారీ నారీ నడుము మొనారితో శర్వానంద్ గారు కూడా ఒక మంచి హిట్నే ఇచ్చారు. ఆయన కూడా దాదాపు 80 కోట్లు 75 కోట్ల రూపాయల కలెక్షన్స్ అయితే వచ్చాయి ఆయన సినిమాకు కూడా. సో ఈ సంక్రాంతికి నిలబడినటువంటి అందరూ కూడా మినిమంలో మినిమం వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా, వాళ్ళ సత్తాకి తగ్గట్టుగా, సినిమా స్టోరీకి తగ్గట్టుగా మంచి హిట్నే అందుకున్నారని చెప్పాలి. ఎవరిని డిసప్పాయింట్ అయితే చేయలేదు. కానీ రికార్డు విన్నర్ ఎవరంటే మాత్రం వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అనే చెప్పాలి. ఆయన రంగంలోకి దిగితే ఇంకా ఆలోచించాలో చెప్పండి. అది ఎప్పుడైనా సరే, అది కూడా కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమాని మొదటి నుంచి కూడా తీసుకొచ్చారు అనిల్ రావిపూడి గారు. ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వి 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 పడి చచ్చిపోతారా బాబు అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో థియేటర్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా తగ్గిపోయారు అనుకునేటువంటి ఈ టైంలో సినిమా ఇండస్ట్రీకి అలాగే థియేటర్స్కి కూడా ఒక మంచి హోప్ని మెగాస్టార్ చిరంజీవి గారి రాకతో మన శివశంకర వరప్రసాద్ పుణ్యమంట మరొకసారి కళ కాదు పండగ వాతావరణమే తీసుకొచ్చింది. ఏమన్నా క్రౌడా, ఒక ఫ్యామిలీ నుంచి బస్సులు వేసుకుని, ట్రాక్టర్లు వేసుకుని, ఎడ్ల బళ్ళ మీద అసలే ఎన్ని రకాల వాహనాలు ఉంటాయి, అన్ని రకాలుగా మొత్తం ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారంటే చిరంజీవి గారు అంటే అంత ప్రేమ ఉంటుంది. అప్పుడే కాదు ఇప్పటికీ ఆయన స్థాయి అంతే అన్నట్టుగా ఉంది. ఇకపోతే బాస్ అని ఊరికే అనలా, బాస్ అని ఏదో ఎవరు పడితే వాళ్ళు మనం అడుక్కుంటే ఇచ్చేది కాదు, ఆటోమేటిక్గా అది రావాల్సిందే. అది రికార్డ్స్ అయినా కావచ్చు, ఇంకొకటైనా కావచ్చు. దాని ద్వారానే, వాళ్ళ యాక్టింగ్ ద్వారానే, వాళ్ళ యాక్షన్ ద్వారానే, వాళ్ళ సినిమా రికార్డుల ద్వారానే బాస్ అనే ఒక పేరుకి సార్థకం చేస్తూ దాన్ని అలా కొనసాగిస్తున్నారంటే అది ఊరికే ఆషామాషి కాదు. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఇప్పుడు బాస్ అంటే ఎవరు అంటే బాస్ అంతే వన్ అండ్ ఓన్లీ మెగాస్టారే అనుకునే పరిస్థితికి వచ్చింది. అలాంటి బాస్ 192 కోట్లతో ఆ అగ్రస్థానంలో నుంచుంటే మిగతా సినిమాల్లో మనందరికీ తెలుసు రాజాసాబ్ కావచ్చు, భర్త మహాశైలి విజ్ఞప్తి, నారీ నారీ నడుము మొనారి, ఇవన్నీ కూడా నెక్స్ట్ కేటగిరీలో ఉన్నాయి. ఏదేమైనా సంక్రాంతి బరిలో నిలిచినటువంటి సినిమాల్లో మన శివశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చి దున్నేశారని చెప్పాలి. ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు. ఇంకా ఆ వైపు తగ్గలేదు. దాదాపు ఇవాటికి కరెక్ట్గా ఈ రోజుకి, ఈ సోమవారానికి వారం అవుతుంది. అయినా కూడా ఎక్కడా ఈ సినిమాకి కలెక్షన్స్ కానీ, థియేటర్కి వెళ్ళేటువంటి జనం కానీ తగ్గలేదంటే ఆయన ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారో మనం చెప్పాల్సిన అవసరం లేదు.